నన్ను శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా నియమించబడిన నేను నా శక్తి సామర్థ్యంలో వినియోగించి అదేవిధంగా కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చే తక్షణమే మీరందరూ ఆ భక్తి భావంతో ఉండాలంటే ఇక్కడ కూడా ఒక మైక్ సెట్ ఏర్పాటు చేసి ఆ గుడి తెరిచినంతసేపు ఆ భక్తి గీతాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ కమిటీ సభ్యులకు అందరూ కూడా సూచిస్తున్నాను. అదేవిధంగా కూడా సభ్యులందరికీ నా నమస్కారం చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను మా ఎమ్మెల్యే భానుప్రకాష్ గారికి నేను చాలా కృతజ్ఞుడు. నేను ఇది ఊహించలేదు. ఆయన పట్టుదలతో నాకే ఈ గౌరవాన్ని ఇచ్చినారు. దీని వెనకాల మా గురువు గారు ఉన్నారు. ఆయన ఈ విషయానికి మాత్రం నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. జీవితంలో దీంతో పాటు స్నేహితులు ఒక 5 మంది ఉన్నారు. ఈ 5 మందిని మాత్రం నేను ఎవరికి మారవలేదు. నా వెనకాలే ఉన్నారు, నాకు సపోర్ట్ చేశారు. నాకు ఈ భాగ్యం రావడానికి వాళ్ళని మొదట నేను ఎప్పటికీ భానుప్రకాష్ గారిని కానీ చిన్నబాబు గారిని చిన్నబాబుని కానీ నా స్నేహితులు కానీ నేను మరవలేదు, మరిస్తున్నాను అనుకోండి. నేను మానవునే కాదు. వీటన్నిటికీ మా నాన్న రవీంద్రనాథ్ గారు ఆయన ఫస్ట్ ఈ గుడిలో ఎంత కష్టపడ్డారంటే ఆ అయ్యప్ప గుడి కట్టారు. ఆ అయ్యప్ప గుడి కట్టినప్పుడు ఈ అతనితో పాటు 6 మంది నుంచి 10 మంది దాటున్నారు. వాళ్ళందరూ అంత కష్టపడి ఆ గుడిని డెవలప్ చేస్తూ దాంతో పాటు సదాశివ దర్శనం కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి గుడి కూడా అంచెలంచెలుగా ఎదిగింది. ఇది ఈ స్థాయికి వచ్చిందంటే ఎంతో మంది కృషి ఉంది. వాసుదేవ శెట్టి గారు కానీ, ప్రసాద్ శెట్టి గారు కానీ, తర్వాత ఏర్మలయ్య గారు కానీ, ఆ తర్వాత వెనకాల వచ్చిన వాళ్ళందరూ కానీ వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. ఇప్పుడు భాగ్యం మాకు దొరికింది. ఈ భాగ్యాన్ని నేను ఎక్కడికి కూడా ఒక్క తప్పు లేకుండా నేను చేసి సాధించి చూపించడానికే మా ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉంటాము. ఇందులో భానుప్రకాష్ గారికి కానీ మమ్మల్ని నిలబడటానికి కారణమైన వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా కించిత్ చెడ్డ పేరు అనేది తెప్పించే పరిస్థితే చేయదు. అంతవరకు నేను కృషి చేస్తున్నాను.